ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏ కూరగాయలు ముట్టుకున్నా కానీ కనీసం 50 నుంచి 100 రూపాయలు కేజీ ఉన్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో చూస్తే గనక రేట్లు విపరీతంగా పెరగడంతో కూరగాయల కంటే చికెన్ కొనడమే మంచిదనే ఒక అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మార్కెట్ లో ఉన్నాం. ఇక్కడ ధరల పట్టీ ఉంది. మనం ఒక్కసారి ఒక్కొక్క కూరగాయలకు సంబంధించిన రేట్లు కనుక చూస్తే టమాటా 40 రూపాయలు ఉంది, వంకాయలు 50, బెండకాయ 40, మిర్చి 70, కాకరకాయ 80, బీరకాయ 60. సో ఇట్లా మనం చూసుకుంటే ప్రతిది కూడా 50 నుంచి 60, 70, 100 రూపాయలు ఉన్నాయి. ఇలా కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రజలు కూడా కూరగాయలను కొనాలంటే కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఓవైపు మార్కెట్ లో వ్యాపారులను అడిగితే వారంతా కూడా ఇప్పుడున్న వర్షాకాలానికి కూరగాయలు రావడం లేదు. సో అందుకోసమనే మేము కొంటున్న దగ్గర కావచ్చు, రైతుల దగ్గర కూడా రేట్లు విపరీతంగా ఉన్నాయి. సో అందుకోసమనే మార్కెట్ లో రేట్లు విపరీతంగా ఉంటున్నాయని చెప్తున్నారు. అయితే మనతో పాటు కొంతమంది వినియోగదారులు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లున్నాయి కూరగాయల రేట్లు ఇక్కడ మిర్యాలగూడ మార్కెట్ లో? మిర్యాలగూడెంలో కూరగాయలు రేట్లు ఎక్కువేనండి. ఒక పూట కొనుక్కుంటే ఒక పూట మళ్ళీ కారం వేసుకుని తినాలి, అది పరిస్థితి. అంటే మినిమం ఒక పూట కూరగాయలు తీసుకోవాలంటే ఎంత 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 ఖర్చు అవుతుంది అసలు? ఇప్పుడు చిక్కుడుకాయ ఉందండి, పావు కిలో 25 రూపాయలు అంటారు. ఆ పావు కిలో తీసుకుంటే 30, కిలో 100 అంటారు. నేను మా ఆమె మాకు పావు కిలో చాలు. 100 రూపాయలు కిలో అయితే పావు కిలో 25 కావాలి, 30 అవుతుంది. ఇలాంటి సమస్యలు ఇందులో ఈ రైతులు కూడా సరిగ్గా పండించిందే తక్కువ. హోల్సేల్ అయితే సరే, రిటైల్ ఇక్కడ పెట్టి అమ్ముతుంటారు. కాబట్టి కొంతవరకు దీన్ని కంట్రోల్ చేయడం కాస్త బాగుంటుంది అనేది ప్రభుత్వానికి విన్నపం చేస్తుంది. సార్ మీరు చెప్పండి, రేట్లు ఎట్లా ఉన్నాయి? మీరు ఏమేమి విపరీతంగా ఉన్నాయండి. రేట్లు విపరీతంగా ఉన్నాయి. బీరకాయ తీసుకున్నాను, టమాటా తీసుకున్నా, బెండకాయ. మీరు ఈ సంచి తీసుకున్నారు, ఎంత ఎంత అయింది మొత్తం? మొత్తం 150 ఈ సంచికి. మనం చూడొచ్చు, ఈ సంచిలో దాదాపు సగం మాత్రమే ఉన్నాయి కూరగాయలు. ఈ సంచి కూరగాయలు తీసుకుంటే ఎంత అయింది సార్? 150 రూపాయలు అయింది. అంటే మనము ఒకప్పుడు చెప్పుకునేది ఒక చిన్న సామెత, సంచిలో డబ్బులు తీసుకుపోయి చేతిలో సామాన్ తెచ్చుకునే పరిస్థితి. సో ఇప్పుడు కూడా 150 రూపాయలు పెడితే ఒక చిన్న సంచిలో ఒక సగం మాత్రమే వచ్చినాయి. ఎట్లున్నాయి సార్ రేట్లు మొత్తం? విపరీతంగా ఉన్నాయి. అంటే మీరు ఒక నెల కిందికి ఇప్పటికి ఎట్లున్నాయి రేట్లు? ఇప్పటికి డబల్ అయినాయి. 80 రూపాయలట దోసకాయ, 80 రూపాయలు అంటారు, 80 రూపాయలు కేజీ. మిర్చి కూడా పావు కేజీ అయితే 20 రూపాయలు, 20 రూపాయలు. అర కిలో అయితే 35. అట్లానే మనతో కస్టమర్లే కాదు, వ్యాపారం కూడా అడుగుదాం. అంటే నిజానికి ఇంత రేట్లు ఎందుకు పెరిగినాయి, అసలు ఇప్పుడు ఏమైనా తగ్గే అవకాశం ఉందా? నిజంగా కొండెక్కిన కూరగాయలు అంటే ఇదే కావచ్చు. ఒక్కొక్కటి ముట్టుకుంటే 100 రూపాయలు. ఇప్పుడు చూసినా మనం చిక్కుడుకాయ పావు కిలో 25 అంటే కేజీ 100 రూపాయలు పెట్టి ఒక అర కిలో కొనాలన్నా కానీ 50 రూపాయలు. ఒక్క రకానికే 50 రూపాయలు. మినిమం అందులో పచ్చిమిర్చి చేయాల్సి వస్తుంది, కరివేపాకు, ఇవన్నీ కొనాలంటే ఒక పూట వండుకోవాలంటే 100 నుంచి 150 రూపాయలు అవుతున్న పరిస్థితి ఉంది. అమ్మా, ఎందుకు ఇంత రేట్లు పెరిగినాయి అసలు ఇప్పుడు? ఎందుకంటే ఇన్ని రోజుల సంది వర్షాలు లేవు, పంట రావట్లే. పంట ఎప్పుడైతే పంతదో అప్పుడు రేటు తక్కువ అవుతుంది. పంట పండకుంటే రేటు మాత్రం పెరిగిపోతుంది. కాబట్టి ఇంకా మొన్ననే చిన్నగా సినుకులు పడ్డాయి. మన కళ్ళనైతే నల్గొండ జిల్లాలో ఎక్కడ వంకలు ఆగులు ఎక్కడ బారలే, ఇప్పుడు లేవు. ఈ టమాటా, మిర్చి మాత్రం పైనుంచే వస్తుంది. బెండకాయలు, బీరకాయలు అవి మాత్రం లోకలే, రైతుల కాన్నే, మాడలపల్లి, తిప్పర్తి, ఇక్కడ కామరెడ్డిగూడెం, కన్యకాలు ఇక్కడ మన లోకల్నే వేస్తారు. ఈ ఆకుకూరలు ఐలాపురం, కృష్ణాపురం, గూడూరు ఇలా ఆకుకూరలు వేసి వీళ్ళు పండిస్తారు. కాబట్టి మనకెందుకంటే పంట రావట్లేదు కాబట్టి రేట్లు పెరుగుతాయి. పంట ఎక్కువ ఎప్పుడైతే వస్తుందో రేటు పడిపోతుంది. ఇప్పుడు బెండకాయ నిన్న మొన్న కిలో 10 రూపాయలు కూడా అమ్మినా కూడా కొనే దిక్కు లేదు. అది ఎందుకంటే పంట ఎక్కువ వచ్చింది కాబట్టి. ఈ పంట రావట్లేదు కాబట్టి రేట్లు ఎక్కువనైనా నాయన. ఇంకా 4 రోజులు ఇట్టిన కాలం అయితే రేట్లు తగ్గిపోతాయి, పడిపోతుంది. అప్పుడు ఇక కొనొచ్చు, మాకు కూడా బాగుంటది, మేము కూడా అమ్మగలుగుతాం. ఇప్పుడు టమాటా కిలో 40 అంటే 40 అంటారు. ఎందుకంటే పని లేదు జనాల కాడ. పనులు ఉంటే పోతే 10 రూపాయలు వస్తే కొనాలంటది వాళ్ళకు కూడా. కాబట్టి అందుకనే దయచేసి మీరు కూడా ఏమైనా రేట్లు ఉంటే అక్కడ తగ్గిరి. ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే సాయం చేస్తే చాలు, దానికి మిక్కిలు ఏం లేదు. మనం ఏం కొంచెం ఏం లేదు. ఒకరి మోసం చేయొద్దు, ఒకరు అన్యాయం చేయొద్దు. మనం నీతిగా బతకాలి. ఇగో అంబేద్కర్ ఉండి చూడు, ఏ కోట్లో చూసినా లేడు. నేను అంబేద్కర్ మనిషిని, నేను నీతిగానే అమ్ముతా. వ్యాపారులు కూడా అంబేద్కర్ వాదాన్ని, అంబేద్కర్ ని చూసి నేను ఎవరికి అన్యాయం చేయం, ప్రతి ఒక్కరు తినాలి. కాకపోతే సీజన్ సరిగ్గా లేదు, వర్షాలు పడతలేవు, ఎవరికి పనులు లేవు, కూలీలు అంటే ప్రతి ఒక్కరు కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా ఈ రోజు కూలీ లేని పరిస్థితి. అంటే ఈ వ్యవసాయ పనులకు వెళ్లే వాళ్ళకు కూడా వర్షాలు లేక వ్యవసాయ పనులు కూడా దండిగా నడవని పరిస్థితి ఉంది. సో అందుకోసమనే విపరీతంగా రేట్లు పెరిగినాయి. అదే కొంత వర్షాలు వచ్చి పంట కనుక వస్తే అధికంగా రేట్లు కూడా తగ్గుతాయి. ప్రజలందరికీ మేము కూడా తక్కువ ధరకే అమ్ముతామని వ్యాపారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సాయితో
ప్రేమ్, సుమన్ టీవీ, మిర్యాలగూడ నుంచి.